హలో గైస్ మసాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్కి 3 వారాల తర్వాత అయితే మళ్ళీ రికార్డింగ్ బ్లాగ్ తీస్తున్నా. ఈసారి ఏమదంటే మొన్న మనం ఇన్స్టా 360 తీసుకున్నది అయితే దాని మీద అయితే వీడియో తీసినాం. దాని తర్వాత మనం ఎట్లా వీడియో వస్తుందో అదైతే తీయలేము, దాని మీద తీయాలి. ఇంకో బండి అయితే ఇన్న ఉన్నది ట్రిమ్మర్. ఇన్స్టా 360 కూడా ఇన్న ఉన్నది. చిన్నగా అయితే కొంచెం రైడ్లో వేసినాం అనుకో, దాన్ని బట్టి మనకైతే ఏమంటారు దాని మీద అర్థమవుతుంది అది ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది. అది కూడా చెక్ చేయాలి. అసలు మ్యాక్సిమం కంటే మనం చెక్ చేయాలి దాని మీద ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది, మనం ఎంత దూరం వరకు తీసుకోవచ్చు, ఎట్లా బ్యాకప్ చేయొచ్చు, అదైతే దాని మీద చేయాలి. మనం ఇంకా టైం దొరకకైతే మనం చేస్తలేము. ఇప్పుడు కూడా అదే అంట కదా, మనం 3 వారాల తర్వాత మళ్ళీ రిపోర్టింగ్ అనుకుంటా అట్లయితే హిసాబ్ ఉన్నది. ఇది డిసెంబర్, ఇంకా మనకి లాస్ట్ 2025 కంప్లీట్ కావడానికి అయితే 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో అయితే మనం 4 సండేస్ ఉన్నాయి. ఆ 4 సండేస్లో 4 ప్లాన్స్ అయితే ఉన్నాయి. అదైతే హిసాబ్. ఆ 4 ప్లాన్స్లో నెక్స్ట్ సండే అట్లా ఏమంటారు 4 సండేలకు 4 ప్లాన్లు అయితే పెట్టుకున్నా, సెట్ చేయాలి. అట్లా 4 సండేలకి అయితే 4 ప్లాన్లు పెట్టుకున్నా. ఒకటి 300 కిలోమీటర్స్ ట్రిప్ అంటే బైక్ మీద రైడే ఉన్నది, 300 కిలోమీటర్స్ దీని మీద. ఇంకోటి ఏమో దుస్వాతో పోదాం అనుకుంటున్నా, అది ఎట్లా అవుతుందో తెలియదు. సోలోగా అయితే సోలోగా ఏం లేదు, ఫ్రెండ్స్తో కలిపి పోతున్నాండే, 2-3 అట్లయితే హిసాబ్ ఉన్నది. మెల్లగా అయితే ఇక ఈసారి గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా అయితే వీడియో తీస్తాను, ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంచెం పంచాయతీలో ఉండే, ఆ పంచాయతీలు అన్నీ సెట్ అయిపోయినాయి. ఆ పంచాయతీ సెట్ అయిపోయినా అంటే మనం ఎట్లా వీడియోస్ తీసుకోవచ్చు, అదైతే తీస్తాం. ఇంకోటి మనం బండి మీద కూడా చాలా ప్లానింగ్ అయితే ఉన్నది, కొంచెం మాడిఫై చేయడానికి బరాబర్ టూరింగ్కి సెట్ అయ్యేటట్టు మ్యాక్సిమం ఎక్కువ ఏం చేయనవసరం లేదు. కొంచెం హ్యాండిల్ బార్ అంటే బండి లుక్ ఉంది కదా, ఈ లుక్ చేంజ్ చేద్దామని అయితే ఆలోచన. కనబడుతుంది కదా, అట్లయితే సాబు అంటే నా ఆలోచన. బండి మీద కొంచెం ప్లానింగ్ చేయాలని చెప్పి కరెక్ట్ టూరింగ్ సెట్ అయిపోయేటట్టు, మనం లాంగ్ ట్రిప్స్కి వేసుకునేటప్పుడు కంఫర్టబుల్ ఉండేటట్టు చేద్దామని అయితే ఆలోచన ఉన్నది. మెల్లగా మనం ఇక వ్లాగింగ్ తీస్తుంటే అదే అర్థమవుతుంటుంది. ఇంకోటి యూట్యూబ్ అయితే ఈ సంవత్సరం మానిటైజ్ అయ్యేటట్లేదు మనం, ఎందుకంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇంకా మానిటైజ్ చేయడానికి చేస్తాం. ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తుండే దాన్ని బట్టి అవుతుండే. మనమే ఇక వీడియోస్ అప్లోడ్ చేయలేము, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయండి ఎడకెళ్ళి అవుతుంది. అదే సార్ ఈ 2025 అయితే మనం అనుకున్నది కాలేదు. 2026 ఇంకా టైం ఉంది మనకి, ఎట్లా ఏజ్ ఎక్కువ ఏం కాదు. కానీ ఏజ్ ఎక్కువ కాదని చెప్పి మనము రేపు అని చెప్పి పోస్ట్ పోన్ కూడా చేయొద్దు. అదైతే ఆలోచన, పోస్ట్ పోన్ అయితే చేయొద్దు. అదైతే ఆలోచన. ఏమన్నదో ఈ సంవత్సరం అని ఏం లేదు, ఇక మెల్లగా కంప్లీట్ చేయాలి. అడకెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ సింగిల్ స్క్రీన్లో అయితే పెట్టిన లొకేషన్ మీకు వైట్లో కనబడవచ్చు. మనం రోడ్డు మీదకి అయితే వచ్చేసినాం. పోతూ అయితే మాట్లాడదాం. ఇక మనం ఎట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇదైతే సింగిల్ స్క్రీన్, దాంట్లోనే మోడ్ చేంజ్ చేసినాము. ఇన్స్టా 360లోనే 360 డిగ్రీస్ మోడ్ కాకుండా సింగిల్ స్క్రీన్ మోడ్. ఇదేంటంటే ఇప్పుడు ఇక కెమెరా ఇట్లా మొత్తం రొటేట్ కాదు, జస్ట్ మనకి ఫోకస్గా వ్యూ ఒకటే కనబడుతుంది, ముంగట వ్యూనే కనబడుతుంది. మనకి ఎంతకి మన ఫేస్కు ఇట్లా సరౌండింగ్ పక్కకి ఏమి వస్తున్నాయి అది చూపెట్టదు ఈ మోడ్లో. ఇక చెక్ చేయాలి కాబట్టి అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లున్నది ఈ సాగు. అట్లా అని చెప్పి అయితే సింగిల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టిన, సింగిల్ లెన్స్ మోడ్, 360 మోడ్ కాకుండా. ఇట్లా కూడా క్లియర్గానే కనబడుతుంది అనుకుంటా. కానీ అదే మనకు చూస్తే అర్థమవుతుంది ఇక ఎట్లుందో ఈ సబ్ కెమెరా. అది ఆడకెళ్ళైతే మెల్లగా స్టార్ట్ అయిపోయినా. ఇక ప్రతి వీడియో ఆడనే ఏం చేద్దాం అన్నట్టు. కొంచెం ఆడకే ఎందుకు పోతామంటే కొంచెం ఏం సరౌండింగ్లో డిస్టర్బెన్స్ ఉండదు, సైలెంట్గా ఉంటుంది. మనకు అట్లనే ఆ జాగా అలవాటు అయిపోయింది. ఎట్లా మనం ఎప్పుడే మైండ్ మన మూడ్ మంచిగా లేకపోయినా, డిప్రెషన్లో ఉన్నా, జర సాడ్గా ఉన్నా, ఏది ఉన్నా కానీ ఆడకే ఓకే పోతా. అట్లకెళ్ళి అయితే ఆడనే అలవాటు అయిపోయింది. మనం అప్పుడు సైకిల్ రైడ్ చేసినప్పుడు కూడా అదే జాగాలో వీడియోస్ తీసినట్టే ఏకున్నా కూడా అట్లా చెప్పి ఆడకి ఊకే పోయేది. అలవాటుగా ఏమున్నా ఆడనే చేసేటట్టు. ఇదైతే సింగిల్ స్క్రీన్ మంచిగానే కనబడుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఎట్లుందో. ఇది యూటర్న్లో అయితే బంద్ చేసినారు, పటాన్చెల్ల రోడ్ పెద్దగా చేస్తున్నారు. బండి కూడా ఇది ఉందా, హ్యాండిల్ బారు ఫస్ట్ కొంచెం ఈడకుండే, కొంచెం ఇట్లా కిందకు ఉన్నట్టుండే, దాన్ని కొంచెం ఇట్లా ముంగడికి దోస్తే కొంచెం హైట్ అయింది. ఇంకొన్ని రోజులు అయితే ఈ హ్యాండిల్ బార్ కూడా తీసి ఇది పెడతా, లాంగ్ హ్యాండిల్ బార్. అదే కేరళ స్టైల్ హ్యాండిల్ బార్ ప్లేస్.
మిర్రర్స్ చాలా అనుకుంటా, ఆడ యూటర్న్ పెట్టి ఈడ పెట్టినారు, ఈడ పెట్టినారు, ఇట్లా అదే కదా చెక్ చేస్తున్నాండి, కనబడుతున్నాయి. మళ్ళీ సార్ నమ్మ సాయి చెప్పేసి ఇక ఇంటికి పోయి ఆ వీడియో గెలికి ఏదో కూడా పడేదా అదే చేస్తే ఏదో ఒకటి అర్థమవుతుంది. ఇక అట్లా అని చెప్పి ఇక వెళ్ళిన పొద్దుగా బండి కడిగినారు. అయ్యా ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోయింది, చలిలా కడిగిన బండి ఇప్పుడు గలీజ్ అవుతున్నది. అది అది మరి సరే రాత్రి కలుస్తా. ఇక ఈడకెళ్ళి అయితే పోతున్నాం బండి మొత్తం ఆ కేసు. ఇప్పుడైతే మళ్ళీ ఇన్షాట్ సింగిల్ ఫ్రేమ్కి వెళ్ళి 360 degreesకి అయితే పెట్టిన. దీంట్లో కొంచెం మళ్ళీ వ్యూ ఉంటుంది. ఒకటే వీడియోలో 2 యాంగిల్ అయితే చెక్ చేసిన, మీకే అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఉన్నదో. దాన్ని బట్టి మీరు కామెంట్ చేస్తే ఈ యాంగిల్ అంటే ఈ యాంగిల్, ఆ యాంగిల్ అంటే ఆ యాంగిల్, అంటే 360 వ్యూ అంటే 360 వ్యూ. ఇది ఇప్పుడు మనం పెట్టిందేమో 360 వ్యూ. మనం ముందు తీసిందేమో ఏమంటారు సింగిల్ స్క్రీన్. అది సింగిల్ స్క్రీన్ అంతేగా, సింగిల్ లెన్స్. ఇక ఒకటే వ్యూ రొటేట్ కాకుండా రెండిట్లో ఫరక్ అవుతుంది. ఇక ఏది కరెక్ట్ ఉందో చెప్తే దాన్ని బట్టి మనం అయితే వీడియో కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఇంకోటి ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఆచామైనది. అంటే 2 గంటలు అట్లా వస్తుంది దీని ఛార్జింగ్. అంటే ఇంకోటి మన వీడియో క్లారిటీ బట్టి కూడా దీంట్లో ఎక్కువ తక్కువ కావచ్చు. ఇప్పుడు ఏంది 4K ప్లస్ 30 FPS పెట్టిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు ఫోన్లో ఎంత సారీ ఇప్పుడు Insta360లో ఎంత ఉంది ఛార్జింగ్, 38 ఎంతనో ఉన్నది. అంటే నేను తీసినప్పుడు 7కి తీసిన బండి, చెక్ చేసిన బాగానే, అంటే కంటిన్యూగానే వాడిన ఛార్జింగ్. అదే కంటిన్యూగానే వాడిన ఛార్జింగ్ ఏమంటారు వీడియో అయితే కంటిన్యూగా తీసినండి. ఒక 15 minutes 30 minutes లైన్గా తీసిన. అంటే బాగానే వచ్చింది. 2 hours అంటే ఇక ఏదైనా సరే దీనికి ఏంటంటే బ్యాకప్ ఉంటే బరాబర్ సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాకప్ లేదు కాబట్టి అదైతే మాత్రం. ఇంకోటి మన ఫస్ట్ టైం కదా ఇది వాడడు, దానికెళ్ళి కూడా ఎంతసేపు ఛార్జింగ్ అవుతుందో కొంచెం అర్థం కాకుంటున్నది. అంటే ఏంది జల్దీ ఛార్జింగ్ అయిపోతుంది ఏమద్రా ఇది అన్నట్టున్నది. మనకి బ్యాటరీ బ్యాకప్తో అట్లా చెక్ చేసాం అనుకో బరాబర్గా అనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మెల్లగా అదే అలవాటు అవుతుంటుంది చేస్తుంటే స్టార్టింగ్ కాబట్టి. మరీ ఎక్కువ మెయిన్ ఏంటంటే ఆలోచన ఎక్కువ పెట్టుకోదు. ఇదేమది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఆలోచన పెట్టుకున్నాం అనుకో చేసే మోటివేషన్ కూడా దొరుకుతుంది. సో ఎక్కువ ఆలోచించకూడదు, గో విత్ ఫ్లో అన్నట్టు పోతూనే ఉండాలి. ఇప్పుడైతే ఇక ఇంటికి పోతున్నా, ఇంటికి పోయి ఎడిట్ చేస్తా. ఎక్కువసేపు ఏం కాదు, చిన్నగా అట్లా లడ్డుగానే కలుస్తాం అందరూ మాట్లాడైతే. ఇక ఇంటికి పోతున్నా. ఇంటికి పోయిన తర్వాత పనులు కొన్ని ఉన్నాయి బయటకు కూడా బయట. ఆ పనులు చేసుకొని అయితే అట్లా గల్లీలో సన్నతో ఒకటి దూరం అది జామ్ కిసాన్ జామ్ ఉంటుంది ట్రాఫిక్ కూడా. మనం అయితే కొత్తగా అడిగిన మురిగి అయిపోయింది మన బండి. సరియారి మరి పాట ఎందుకు వస్తున్నా భువన్ గారికి పాట అలవాటు అయిపోయింది. వాడు వాడుతూనే ఉంటాడు, వాని సోపతి పట్టినా వాని సోపతి. నాకు పాట అలవాటు అయిపోయింది. సో మనమైతే ఇంటికి వచ్చేసినాం. గల్లీ ఫరక్ అనిపించచ్చు ఎందుకంటే మనం గల్లీ చేంజ్ చేసినాం కాబట్టి. ఇంటికాడ ఇక్కడ ఆటో పెట్టిండమ్మా, ఆటో పెట్టిండు కదా, ఆటో పెట్టిండు కదా. తొమ్మిది అవుతుంది తయారీ